వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గద్దర్ పాటతో ఒకరోజు కార్యక్రమం. గద్దర్ చేసిన గొప్ప త్యాగాలను స్మరించుకున్న కవులు, కళాకారులు. చేవెళ్లలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ. దొరలను ఎదిరించి రాజ్యాధికారాన్ని సాధించాడన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముట్టడికి పారిశుద్ధ్య కార్మికులు యత్నం. కార్మికులు, ఉద్యోగులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిన పోలీసులు. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ పై కాంగ్రెస్ నేత కుందూరు జైవీర్ రెడ్డి ఫైర్. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఎన్ని ఇచ్చామో లెక్కలతో వివరిస్తామని హాట్ కామెంట్స్. డీటెయిల్స్ చూస్తే ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఠాగూర్ ఆడిటోరియంలో గద్దర్ పాటతో ఒకరోజు అనే కార్యక్రమం ప్రొఫెసర్ కాసిం అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 30 మంది ప్రజా గాయకులు, కవులు, కళాకారులు, వందల సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. కవులు, కళాకారులు గద్దర్ని స్మరిస్తూ ఏ మాటకైనా, ఏ ముచ్చటైనా అలవోకగా పాట రూపం తెచ్చేవారని, ఆయన మాటే ఒక పాటని, ఆయన జీవించి ఉన్నంత కాలం తన జీవితాన్ని పోరాటాలకు, ప్రజలకు అంకితం చేశారని, ఆయన పోతూ ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచారని స్మరించుకున్నారు. అన్యాయాలని పాటల రూపంలో ఎత్తి చూపేవారని, పాటల్లోనే జీవించేవారని, ఆయన పాడితే పాటకి ప్రాణం వచ్చేదని, ఆయన మాటలతో పాటలతో ప్రజలు ప్రభావితమయ్యారని, తూటాలను సైతం ఎదురు నిలిచిన గుండె ధైర్యం అతనిదని, ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని స్మరిస్తూ ఆయన్ని కొనియాడారు. ఈ సంస్మరణ సభలో కవి అందశ్రీ అల్లం నారాయణ, విమలక్క, మెట్టపల్లి సురేందర్, ఏపూరి సోమన్న, మధుప్రియ మరియు కళాకారులు, గాయకులు పాల్గొన్నారు. కనుక మనిషికి 10 నిమిషాలు ఇచ్చిన 4 గంటలు 5 గంటలు వస్తుంది. దయచేసి మన యొక్క సమయాన్ని కాస్త కుదించుకో. అయితే నేను పిలవగానే అనుకుంటే కూడా కష్టాలు కనుక అందరికీ వాళ్ళ ఈ కాలాలు బాగాలేని సమయాలలో రచయిత పేరు చాలా మందికి తెలియదు, కానీ పాట తెలుసు. ఆ ఎర్రజెండా పాట రాసినటువంటి 3 రచయితలే. ఒక ఆయన పాట రాస్తాడు, ఒక ఆయన నవలలు, కథలు రాస్తారు, ఇంకొక ఆయన జగిత్యాల జైత్ర యాత్ర నుంచి మొదలై చాలా రోజుల పాటు గద్దరన్నతో పాటు నడిచ పలుకుల్ని పంచుకుంటారు. గద్దరన్న అసలైన వారసుల ప్రపంచమంతా ఇక్కడ ఉంది. ఇవాళ రేపు కాలాలు బాగలేవు. ఈ కాలంలో ఇట్లాంటి సమావేశాలు జరగవు. ఈ కాలం ఇట్లా లేదు. కానీ మీరందరూ ఒకే ఒక్క కారణం కోసం వచ్చినారు. గద్దరన్న మన మధ్య లేడు, ఆయనకు మనం నివాళులు అర్పించాలి, ఘనంగా అర్పించాలనే కారణంతో వచ్చినాడు. అది గొప్పతనం, గద్దరన్న గొప్పతనం. ఆయన సజీవంగా లేకున్నా కూడా ఆయన మరణించిన మిమ్మల్ని ప్రభావితం చేసినాడు అనేది ఇక్కడ అసలైన విషయం. నరసింహరావు గారు చెప్పినారు, ఎట్లా నిర్మితమైనాడు గద్దర్. జానపద జీవితాలు, పాటలు, సాహిత్యము, అట్లాగే కళారీతులు, వీటన్నిటినీ తీసుకొని వీటి నుంచి ఏ ప్రజలకైతే సందేశం అందాలో ఆ విప్లవ సందేశాన్ని నిర్మితం చేసిన వాడు మన ఇండియాలో మొట్టమొదటి గాయకుడు గద్దర్. కవిత్వం రాసినారు, కవిత్వం చదివినారు, శబ్ద ప్రపంచాన్ని సృష్టించినారు. కానీ ఎప్పుడైతే ఏ ప్రజల కోసం కళలు, సాహిత్యం అవసరమైనాయో, ఏ ప్రజానీకాన్ని విప్లవాల్లోకి రాబట్టడానికి ఏం చేయాలో తెలుసుకున్నప్పుడు మనకు మొట్టమొదటి ఉదాహరణలు చరిత్రలో చాలా ఉన్నాయి. సరే, ప్రజానాట్యం అనే అనుభవం ఉంది, ఇక్కడ తెలంగాణ ఆముషాల అనుభవం ఉంది. ఆ తర్వాత మొట్టమొదటి ప్రయత్నం నిజంగానే సత్యమూర్తి ద్వారా జరిగింది, అది తెలుసుకుంది. ఆ తర్వాత అంతా కూడా గద్దర్
కాసిం గారు ఇంతకుముందు మాట్లాడుతూ మీ ప్రొఫెసర్ గారు ఒక మాట ఉన్నారు. ఎందుకంటే సాహిత్యంలో యుగాలు శకాలు అని లెక్క పెడతా ఉంటారు. ఈ యుగాలు శకాలను లెక్క పెడుతూ ఉంటే ఒక సాహిత్య ప్రపంచంలో ఎంతో చరిత్ర కలిగిన ఈ ఆర్ట్స్ కాలేజీలో ఈ తెలుగు డిపార్ట్మెంట్ అనేది వాళ్ళ గద్దర్ని అంచనా వేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఆయన ఒక ఘన నివాళి అర్పించడం ఇది ఒక విప్లవంగా నేను భావిస్తున్నాను. చేవెళ్లలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య చేవెళ్ల మండల కేంద్రంలోని శంకర్పల్లి చౌరస్తాలో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ అనంతరం కేసీఆర్ గార్డెన్లో సభను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ 17వ శతాబ్దంలో 12 మంది సైన్యంతో ప్రారంభమైన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 12,000 సైన్యాన్ని ఏర్పాటు చేసే లను ఎదిరించి రాజ్యాధికారాన్ని సాధించాడని కొనియాడారు. ఆనాడు పాలకుల వల్ల కుల వృత్తులకు ఎంతో అన్యాయం జరిగిందని, నేడు కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల వారికి న్యాయం జరిగిందని అన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇస్తామని చెప్పినాం. దళితులకు దళిత బంధు, రైతులకు రైతు బంధు, రైతు బీమా, 2,000 రూపాయల పెన్షన్, 4,000 రూపాయల వికలాంగుల పెన్షన్, బడుగు బలహీన వర్గాల వాళ్ళు చదువుకోవాలని 1000 గురుకులాలు పెట్టి మీరు గొప్ప వాళ్ళు కావాలి, కలెక్టర్ కావాలి, ఎస్పీ కావాలని చెప్పి కోరుకున్నటువంటి ప్రభుత్వం ఇది. వైన్ షాప్లలో రిజర్వేషన్ కావాలంటే ఇది మీ కులవృత్తి ఇస్తున్నవి. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ లిబర్టీలోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముట్టడికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. కార్యాలయం లోపలికి రాకుండా భారీ గేట్లు వేశారు. ముట్టడికి వస్తున్న కార్మికులు, ఉద్యోగులను ఎక్కడికక్కడే అరెస్టు చేశారు. తక్షణమే జీహెచ్ఎంసీ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. వద్దురా నాయనా కేసీఆర్ పాలన, 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 వద్దురా నాయనా కేసీఆర్ పాలన. కేసీఆర్ డౌన్ డౌన్, 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 వద్దురా నాయనా కేసీఆర్ పాలన, వద్దురా నాయనా కేసీఆర్ పాలన, వద్దురా నాయనా కేసీఆర్ పాలన. కేసీఆర్ డౌన్ డౌన్, 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 వద్దురా నాయనా కేసీఆర్ పాలన, వద్దురా నాయనా కేసీఆర్ పాలన, వద్దురా డౌన్ డౌన్, కేసీఆర్ 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 డౌన్ డౌన్, వద్దురా నాయనా కేసీఆర్ పాలన, వద్దురా నాయనా కేసీఆర్ పాలన.
నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ పై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ యువనేత కందూరు జయవీర్ రెడ్డి. కాంగ్రెస్ పాలనలోని సీఎం రిలీఫ్ ఫండ్ ఒక్కటైనా ఇచ్చారా అని ప్రశ్నించిన నోముల భగత్ కు జయవీర్ రెడ్డి సవాల్ చేశారు. దమ్ముంటే హాలియా సెంటర్ కు చర్చకు రావాలని, జానారెడ్డి హయాంలో ఎన్ని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చామో లెక్కలతో వివరిస్తామని హాట్ కామెంట్స్ చేశారు. హాలియాలో విద్యార్థులకు పురుగులన్నం పెట్టడంపై ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు జయవీర్ రెడ్డి. హాస్టల్ను సందర్శించి విద్యార్థులతో భోజనం చేశారు. వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను వారిని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలను పట్టించుకోమని వేడుకుంటున్నాను. అదేవిధంగా నేను ఇవాళ పొద్దున్న ట్విట్టర్లో ఎమ్మెల్యే గారు ఒకటి పెట్టిరు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఆయన పంచుతున్నారట. జానారెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక్క చెక్ కూడా రాలేదని అన్నారు. గతంలో ముందు జరిగిన గిరిజన చైతన్య యాత్రలో జానారెడ్డి గారి అభివృద్ధి గురించి నేను ప్రస్తావిస్తూ సవాల్కి సిద్ధమా అని 2 సార్లు అడిగితే వాళ్ళు తోక ముడుచుకొని వెళ్ళిపోయిన సంగతి మీ అందరికీ తెలిసిందే. కాకపోతే ఎమ్మెల్యే గారిని నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరొక్కసారి నేను చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలుపుకునేందుకు మాకు అవకాశం ఇచ్చినందుకు. రేపు పొద్దున్న 11ంటికి హాలియా సెంటర్కి వస్తున్నాను. సీఎం రిలీఫ్ ఫండ్ మేము ఎంత ఇచ్చినాము ప్రతి ఒక్కటి లెక్కలతో వస్తాను. మేము ఇచ్చిన దానికన్నా ₹1 ఇచ్చినా నిరూపించినా కూడా మరొకసారి నాగార్జున సాగర్లో కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేయడానికి సవాల్ ఇస్తూ రేపు పొద్దున్న 11ంటికి హాలియా సెంటర్లో మిమ్మల్ని కలుస్తాను. దమ్ముంటే చర్చకు రండి. నమస్కారం. కుత్బులాపూర్ ప్రభుత్వం పాఠశాలలో కూన మహాలక్ష్మి ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు నోట్బుక్లతో పాటుగా ఒక గొడుగు, ఒక వాచ్ పంపిణీ చేశారు. కుత్బులాపూర్ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలను పంపిణీ చేస్తామని అన్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులు ఎంత ఇబ్బంది పడతారో అది తెలుసని అన్నారు. ఎందుకంటే తాను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివాం కాబట్టి వారి బాధలు అర్థం చేసుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. తీసుకోమ్మా. అరే అన్నా కొంచెం జరగన్నా. సార్ ఉండలే, చిన్న చిన్న దానికి ఏం కాదు. అన్నా ఇక్కడ తీసుకున్నా వెళ్ళిపో. వచ్చామ్మా వచ్చే అది తీసుకోమ్మా. ఇంకా చూడ ఈరోజు కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క కుత్బుల్లాపూర్ గ్రామంలో మరి కూన కృష్ణ మహాలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా అమ్మ నాయన పేరున మరి ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థికి 1400 మంది విద్యార్థులు ఈ యొక్క కుత్బుల్లాపూర్ స్కూల్లో ఉన్నారు. మరి 1400 మంది విద్యార్థులకు కూడా ప్రతి ఒక్కరు కూడా నోట్బుక్స్, అదేవిధంగా పిల్లలు పొద్దున్నే లేవగానే టైం చూసుకొని టైంకి వస్తట్టుగా ఒక వాచ్, గోడ గడియారం ఒకటి, అదేవిధంగా ఒక గొడుగు, మరి ఒక బ్యాగు వాళ్ళకు స్కూల్ రానికి వాళ్ళకి ఏర్పాటు చేసిన మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో కూన కృష్ణ మహాలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరి చేయడం జరిగింది. అదేవిధంగా
నేను పిల్లలకు ఒకటే చెప్తా ఉన్నా, మరి మనము గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నప్పుడు అంటే ఈవెన్ నేను కానీ మేము మా ముగ్గురు అన్నదమ్ములం కూడా ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాము. 7th క్లాస్ ఎగ్జామ్ ఈ కుత్బుల్లాపూర్ స్కూల్లో నేను చదువుకున్నా. మరి మా శ్రీశైలం అన్న మరి ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని మరి కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే అయ్యిండు. మరి పిల్లలకు ఒకటే చెప్తున్నా, మీరందరూ మీ తల్లిదండ్రులందరూ కూడా ఎంతో ఆశతో ఉంటారు నా పిల్లలు ఎంతకో ఎదగాలని చెప్పి. మరి మీరు కూడా అట్లా శ్రీశైలం అంకుల్ లెక్కల ఎమ్మెల్యే కావాలి, కలెక్టర్ కావాలి, కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ నుంచి మంచి డాక్టర్ కావాలి, పోలీస్ ఆఫీసర్ కావాలని పిల్లలకు ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా. ఈ యొక్క ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకు మరి వాళ్ళకు ఎదుటి వ్యక్తి గౌరవించేది ఉండదు. ఈ యొక్క ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారో మరి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు చాలా చక్కగా చెప్తూ ఉంటారు, మీ తల్లిదండ్రులను గౌరవించాలి, ఉపాధ్యాయులను గౌరవించాలి, ఎదుటి వాళ్ళని గౌరవించాలని చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క పిల్లల సంస్కారం చాలా బాగుంటుంది, మీ యొక్క జీవితాల్లో వెలుగులు ఉంటాయి ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే అని చెప్పి పిల్లలకు చెప్పడం జరుగుతూ ఉంది. ఏదేమైనా పూర్ణకృష్ణ మహాలక్ష్మి చాటబుల్ ద్వారా ఇంకా ఎన్నో పనులు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా ఎవరైనా సరే ఈ ట్రస్ట్ ద్వారా పిల్లలకు పేద విద్యార్థులకు ఆదుకోవాలి. ఎందుకంటే ఆ కష్టం అనేది మాకు తెలుసు. మా నాయన ఎంతో కష్టపడి మాకు గవర్నమెంట్ స్కూల్లో చదివించిండు. ఆ కష్టాన్ని తెలిసే మా అన్న ఈ యొక్క ట్రస్ట్ పెట్టి ట్రస్ట్ ద్వారా ఇప్పిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ వచ్చినట్టు అందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. గౌరవించేది ఉండదు. ఈ యొక్క ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారో మరి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు చాలా చక్కగా చెప్తా ఉంటారు, మీ తల్లిదండ్రులను గౌరవించాలి, ఉపాధ్యాయులను గౌరవించాలి, ఎదుటి వాళ్ళని గౌరవించాలని చెప్తా ఉంటారు. కాబట్టి ఈ యొక్క పిల్లల సంస్కారం చాలా బాగుంటుంది, మీ యొక్క జీవితాల్లో వెలుగులు ఉంటాయి ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే అని చెప్పి పిల్లలకు చెప్పడం జరుగుతూ ఉంది. ఏదేమైనా పూర్ణకృష్ణ మహాలక్ష్మి చాటబుల్ ద్వారా ఇంకా ఎన్నో పనులు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా ఎవరైనా సరే ఈ ట్రస్ట్ ద్వారా పిల్లలకు పేద విద్యార్థులకు ఆదుకోవాలి. ఎందుకంటే ఆ కష్టం అనేది మాకు తెలుసు. మా నాయన ఎంతో కష్టపడి మాకు గవర్నమెంట్ స్కూల్లో చదివించిండు. ఆ కష్టాన్ని తెలిసే మా అన్న ఈ యొక్క ట్రస్ట్ పెట్టి ట్రస్ట్ ద్వారా ఇప్పిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ వచ్చినట్టు అందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. పశ్చిమ గోదావరి జిల్లా అచంట మండలం వల్లూరు మండలం పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. 3వ క్లాసు చదువుతున్నటువంటి షేక్ ఆయిషా విద్యార్థిని హోంవర్క్ చేయలేదంటూ విచక్షణ రహితంగా స్కూల్ హెచ్ఎం శామ్యూల్ చితకబాదాడు. విద్యార్థికి ఒంటిపై దద్దుర్లు తేలటంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. విద్యాశాఖ అధికారులు స్పందించి హెచ్ఎంపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అడుగు ఎవరు కొట్టారమ్మా? హెచ్ఎం సార్ కొట్టారా? చూడరే ఇదిగో ఇవన్నీ చూడు, చెయ్యి ఎంత పొడుగు ఎలాగ ఉన్నాయి దెబ్బలు. ఎందుకు కొట్టారు? హోంవర్క్ రాయలేదని కొట్టారా? టీసీ కావాలని అడిగాను. టీసీ మామూలుగా అడిగాను. ఇచ్చేయండి, ఇలా కొట్టిన పని అయితే టీసీలు ఇచ్చేయండి అన్నాను. ఆ మాట మీద సర్లే అలా కదా అలా కొట్టి పని అయితే కొట్టడం మాట్లాడలేదు. నేను ఏ సమాధానం చెప్పట్లేదు. రేపు సూర్యుడు ఎలా ఉదయిస్తాడో అలానే జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా గెలవడం ఖాయమని ఎమ్మెల్యే నవాజ్ బాషా అన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ టౌన్ హాల్ నందు వైసీపీ కన్వీనర్లు గృహ సారథులకు జేసీఎస్ నమోదు శిబిరం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఎల్లో మీడియా చేస్తున్న అవాస్తవ ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. ప్రజల్లో వైకాపా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆదరణ చురుగొన్నాయని, తిరిగి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. చాలా మంది రాష్ట్రంలో కూడా అనేక రకాలుగా మాట్లాడారు.
అదే నిజమైన పొద్దున్న లేస్తే మనకి ఏం కాడిపోతాం, రకరకాల రకరకాల ఆలోచనలు. ఇక్కడ ఉండే వాళ్ళు మాత్రం తెలియకుండా రకరకాల 300-400 వేస్తే 9 రోజులు ఫ్రీ ఫోన్ చేస్తారు కాబట్టి రెండోతో మాట్లాడుతున్నారు కదా, రకరకాల సమస్యలు రకరకాల ఆలోచన. మీకు ఒకటే ఏంటంటే పొద్దున్నే సూర్యుడు ఎంత పుడతాడో అలాగా మళ్ళీ 2024లో జగన్మోహన్ రాష్ట్ర ముఖ్యమంత్రి సత్యమంత్రి ఎంతమంది ఏం చెప్పినా కూడా దానికి గెలుపు దేవుడు ఆపలేదు. మీరు చెప్పినట్టు 5 రోజులు 10 రోజులు తెలుస్తాం. మేము 5 రోజులు 10 రోజులు తగ్గేమనుకుంటున్నాం. అది కూడా తగ్గేది. ఇటీవల ప్రకాశం జిల్లా దర్శి మండలం బోట్లపాలెంలోని దళిత మహిళలపై జరిగిన దాడిని ఖండిస్తూ ఏపీపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీ బాధితులకు అండగా ఉంటుందని చెప్పి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు అండగా నిలవాలని, దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర హోంమంత్రి వెంటనే స్పందించి బాధితులను ఆదుకోవాలని కోరారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. అమ్మాయిదమ్మా సార్ వచ్చేసి రుద్రరాజు గారు, మా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. ఈయన శ్రీపతి ప్రకాశం గారు, ఉమ్మలు చెప్పారు, దర్శి కొండారెడ్డి. బట్టలు వేసుకొని ఎస్ఐ సార్ ఫోన్ చేస్తే సార్ దారిలోనే ఉన్నారంట. 5 నిమిషాల్లో వాళ్ళ ఇంట్లో దొరికింది. వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో నుంచి అమ్మాయిని తీసుకొచ్చి చేతుల మీద ఎత్తుకొని హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ అయిపోయింది. తర్వాత బ్లడ్ అయింది చూసినాక అదైతే భయం వచ్చినాక ఆయన మమ్మల్ని చంపేస్తాను, మమ్మల్ని చంపేస్తాను, ఏదైనా కష్టపడి చదువుకొని మమ్మల్ని జాగ్రత్తగా అనుకుంటున్నాను. అన్యాయం జరుగుతుంది. అందరూ ఉంటారమ్మా పార్టీ పరంగా ఉంటారు, నేను కూడా అందుబాటులో ఉంటాను. బయటికి రండి సార్ కొంచెం. ఏలూరు నగరంలోని వాహనాలు ఆపి గుజరాత్కు చెందిన యువతులు బలవంతంగా డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఏలూరు కలెక్టరేట్ జన్మభూమి పార్కుల వద్ద వాహనదారుల నుంచి యువతులు బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో వాహనదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వసూళ్లకు పాల్పడుతున్న 20 మంది యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ యువతులు ఒక్కొక్కరికి వద్ద నుంచి కనీసం 200 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. అలాగే డబ్బులు ఎవరిస్తున్నారో వాళ్ళ పేర్లు కూడా రాసుకుంటున్నారు. అయితే వాళ్ళు బలవంతంగా డబ్బులు వసూలు చేయడానికి గల కారణాలు కూడా చెప్తున్నారు. తాము గుజరాత్లో ప్రకృతి వైపరీత్యం వల్ల పూర్తిగా నష్టపోయామని, నిలువ నీడ లేకుండా పోయిందని చెప్తున్నారు. అలాగే తాము గుజరాత్లో 150 మంది వికలాంగ పిల్లలను చూస్తున్నామని, వాళ్ళందరి కోసం ఆర్థిక సాయం చేయాలని కోరుతూ ఒక లెటర్ తయారు చేశారు. ఆ లేఖను వాహనదారులకు చూపిస్తూ డబ్బులు బలవంతంగా వసూలు చేస్తున్నారు. కొంతమంది ఇవ్వడానికి నిరాకరిస్తే వాళ్ళ వద్ద నుంచి బలవంతంగా వసూలు చేస్తుండడంతో వారు పోలీసుల దృష్టికి తీసుకుని వెళ్లారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వాళ్లకు నేర చరిత్ర ఉందా, లేక నిజంగానే వాళ్ళు ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయారా అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.
एक मिनट ऑटो में बैठो अरे क्या मेरे साथ आया बोल रही है अम्मा ना कि मैडम फोन है मैडम कॉलिंग आया ठहर బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గద్దర్ పాటతో ఒకరోజు కార్యక్రమం. గద్దర్ చేసిన గొప్ప త్యాగాలను స్మరించుకున్న కవులు, కళాకారులు. చేవెళ్లలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ. దొరలను ఎదిరించి రాజ్యాధికారాన్ని సాధించాడన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముట్టడికి పారిశుద్ధ్య కార్మికులు యత్నం. కార్మికులు, ఉద్యోగులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిన పోలీసులు. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ పై కాంగ్రెస్ నేత కుందూరు జైవీర్ రెడ్డి ఫైర్. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఎన్ని ఇచ్చామో లెక్కలతో వివరిస్తామని హాట్ కామెంట్స్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.